ఎందుకో బాగా ఆరాటంగా ఉంది. గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది. అదేదో మిస్ అయిన వస్తువు దొరికే ముందు ఎలా ఉంటుందో అలా ఉంది. నాకున్నది ఒకే ఒక కోరిక. ఆ కోరిక నువ్వు నెరవేరిస్తే మా బీదర్లో నీకో గుడి కట్టిస్తాను. ఊరి సెంటర్లో నీకో విగ్రహం పెట్టిస్తాను. అమ్మా, ఇంతటితో హోమం పూర్తయింది. పూర్ణాహుతి అగ్నికి సమర్పిద్దాం. వెయ్యమ్మా. అయ్యా, పూజ పరిపూర్ణం అయ్యింది. దోషం తొలగిపోతుంది. ఇక భయపడాల్సిన అవసరం లేదు. నా మనవడికి ఎలాంటి ఆపద కలగకూడదు పూజారి గారు. మహారాజులా పుట్టాలి, మహారాజులా పెరగాలి, మహారాజులా బతకాలి. ఈ తాతయ్య పేరు నిలబెట్టి నాకు, నా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి. అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ప్రసాదం ఇస్తాను, ఉండండి. శ్వేత, ఏమైంది? వాడే మళ్ళీ కనిపించాడండి. ఎక్కడా? ఇందాక నేను హోమంలో కూర్చున్నప్పుడు ఇదిగో ఇక్కడే కనిపించాడు. శ్వేత, ఇక్కడెవరు లేరు శ్వేత. నువ్వు ఆ రోజు కూడా అలాగే అన్నావు. ఎవరు లేరు? లేదు, వాడు ఇక్కడే తిరుగుతున్నాడు. నా కోసమే వచ్చాడు. ఇక్కడే తిరుగుతున్నాడు. శ్వేత, నువ్వు వాడి గురించి అనవసరంగా ఆలోచించి వాడున్నాడని ఊహించుకుంటున్నావు. చూడు, ఇక్కడ ఎవరు లేరు. అది కాదండి, వాడు శ్వేత, మన కోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. పద, రా. లేరెవరు, చూడు, పద, రా. కిరణ్ ఏ ఉద్దేశంతో నా రూమ్ లోకి వస్తున్నాడో? వచ్చినవాడు కనీసం నా వేలు కూడా టచ్ చేయడం లేదు. మరెందుకు వస్తున్నట్టు? నేనేదో చేద్దాం అనుకునే లోపు నాకేదో అయ్యేటట్టుంది. గుడ్ నైట్ నిహారిక. గుడ్ నైట్ అండి. రోజు ఇదో డైలీ సీరియల్ అయిపోయింది నాకు. ఏమైంది నిహారిక? ఎందుకులే ఉన్నావు? ఏం లేదండి. లేదు, ఈరోజు ఎందుకు చాలా డల్గా ఉన్నావు? ఈ ఇంట్లో అందరూ మహానటులే. వంశీ గుర్తొస్తున్నాడా? ఒక ఫ్రెండ్గా వాడి జ్ఞాపకాలు నేనే మర్చిపోలేకపోతున్నాను. భారీగా నువ్వు అంత ఈజీగా మర్చిపోలేవులే. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి నిద్రపో. అలాగే. అమ్మగారు, ఏంటి పద్మ? గుళ్ళో హరికథ చెప్తున్నారంట. నేను వెళ్తానండి. అలాగే.
నాకు టైం పాస్ అవుతుంది. మనం ఇద్దరం కలిసి వెళ్దాం. ఉండు పద్మ. మీ సినిమా చూడలేకే హరికథని తప్పించుకుంటున్నాను. ఏమండి, మనము వెళ్దామా? నా వల్ల కాదు. మీరెందుకు వస్తారు? కిటికీలు తీయాలి కదా. ఏమో ఏం లేదమ్మా. ఏమో చెప్పు. మర్చిపోయానండి. సరే సరే, మీరు వెళ్ళి పడుకోండి. మాకు వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. మేము డోర్ బయట నుంచి లాక్ చేసుకుని వెళ్ళిపోతాం. మీకు నిద్ర డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే. తొందరగా వచ్చేయండి. 1 గంటలోపు వచ్చేస్తాం బాబు. అలాగే. నిజంగా నువ్వు హరికథ చూడడానికి వెళ్తున్నావా? మీ కథలు చూడలేకే వెళ్తున్నాను. ఈ రోజు నాకు ఒక నిజం తెలియాలి. కిరణ్ నిజంగా వస్తున్నాడో లేడో నేను కళ్ళారా చూడాలి. అంటే నేను చెప్పింది మీరు నమ్మట్లేదా? కంటితో చూడకుండా నేను కన్ఫర్మ్ చేసుకోలేను. మీరు చూసుకోండి, నేను వెళ్తాను. ఈ పూట నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పడుకో. అమ్మగారు, నేను చెప్పింది తినండి. పడుకోమని చెప్పాను. పడుకో. కర్మరా బాబు. నేను ఇక్కడికి వచ్చారండి. టైం 12:30 అయింది. అయితే సరిగ్గా 1 గంట సమయంలోనే కదా కిరణ్ నా రూమ్ లోకి వస్తున్నాడు. అవును. అందుకే ఈరోజు నేనే లైవ్ లో చూద్దామని తలుపుకి తాళం వేసి వచ్చేసానే. మీ సంగతి ఏమో గాని నాకు ప్రశాంతత లేకుండా పోయింది బాబోయ్. 4 రూపాయలు తక్కువైనా పర్లేదు గాని రేపు నేను వేరే ఇల్లు చూసుకుంటాను బాబోయ్. మాట్లాడుకో. పడుకో. పడుకో.
చచ్చాను దేవుడా. మాట్లాడుకో. చూడటానికి సన్నగా ఉంటారు కానీ చాలా బరువు ఉన్నారండి. అది కాదు. పడుకో. 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 రేయ్ రేయ్ తలుపు తీరా. నిన్నేరా, తలుపు తీరా. రా అని పిలుస్తున్నాడేంటి? మీకే తెలియాలి, నాకు తెలియడం ఏంటి? కన్నా, బుజ్జి, బంగారం, అరే ఊరి అని ముద్దుగా పిలుచుకుంటారు కదా. ముద్దు పేరు నా బొంద. నన్నెప్పుడు అలా పిలవలేదు. పగలు పిలవరండి, రాత్రి మాత్రం ఇలాగే పిలుచుకుంటారు. నేను విన్నాను కదా. నాకు తెలుసురా నువ్వు తీవని. ఎలా వస్తున్నావు చూడు. అమ్మగారు, కిరణ్ బాబు గారు కిటికీ వైపు వెళ్తున్నారు. మీరెళ్ళి మంచమే పడుకోండి. నాతోండే మాట్లాడుతున్నావా? రే వంశీ, లేవరా. నిన్నేరా, లేరా. రే వంశీ, లేవరా. తలుపు కొడుతుంటే తీవేంట్రా. ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఈ ప్రపంచంలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే కదరా. నన్ను వదిలి అన్యాయంగా ఎలా వెళ్ళిపోయావురా. ఐ మిస్ యూరా వంశీ. Friends are connected heart to heart. Distance and time cannot make them apart. నా లైఫ్లో నీ ప్లేస్ని ఎవరూ రీప్లేస్ చేయలేరురా. ఒక్కడు అలా మాట్లాడేసుకుంటున్నాడు ఏంటంటే. అయ్య పాపే, నాకు భయం వేసేస్తున్నది. నేను వెళ్ళిపోతాను.
పద్మ ఒక గిన్నెవ్వు. పద్మ ఉదయం నుంచి ఇది 3వ కప్పు. ఇంకో కప్పు పగిలిందంటే నీ జీతంలోంచి కట్ చేస్తాను. అసలేమైంది నీకు? ఏం లేదండి. రాత్రి హరికథకు వెళ్ళావు, దారిలో దయ్యాన్ని కాని చూసావా ఏంటి? అరికథకి వెళ్ళలేదండి, మన ఇంట్లోనే భయంకరమైన సినిమా చూశానండి. అది దాని ఎఫెక్ట్ అయ్యుంటుంది. నీకు నాలో దయ్యం అంటే భయమా? దెయ్యం అంటే ఎవరికి భయం ఉండదండి. అలాంటప్పుడు ఎందుకు చూసావు? చూడక తప్పలేదండి. ఏం మాట్లాడుతున్నావో ఏంటో. పద్మ, కాఫీ ఇవ్వా? చేతిలో ఉడికిపోతున్నాయి, ఎక్కువసేపు ఆగండమ్మా. నేను కట్ చేయనా? థ్యాంక్స్. గాయత్రి గారు, చిన్న డౌట్ అడగమంటారా? అడుగు. నేను ఉంటున్న రూమ్ లో ఇంతకు ముందు ఎవరుండేవారు? ఏ ఏదైనా ప్రాబ్లమా? నోనో, క్యాజువల్ గా అడిగానంతే. మీ భర్త ఉండేవాడు. భర్త అంటే? నీకు తెలియదు కదూ, నిహారిక భర్త వంశీ ఉండేవాడు. ఈ మధ్య చనిపోయాడు. అనుమానమే లేదు, అతనితోనే మాట్లాడాడు. ఎవరు? ఎవరు లేరమ్మా, ఊరికే అన్నాను. నిన్నొకసారి పక్కీర్ దగ్గరికి తీసుకెళ్లి మంత్రం వేయించాల్సిందే. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. గాయత్రి, వస్తున్నానండి. అనుమానం లేదండి. ఇప్పుడు నాకు అంతా అర్థమైపోయింది అమ్మాయి గారు. కిరణ్ బాబు గారు రోజు వస్తుంది మీకోసం కాదు, వంశీబాబు గారి కోసం. అవును, ఫ్రెండ్ కోసం వచ్చి ఫ్రెండ్తో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ రూమ్ లో మీ ఆయన గారు ఆత్మ తిరుగుతోందనమాట. ఆత్మ? అవును. ఏ మీరు నమ్మరా? అంటే మీ ఆయన గారి ఆత్మే కిరణ్ బాబు గారిని పిలుస్తుంది, సందేహమే లేదు. మీ ఆయన గారే దెయ్యమయ్యి ఇంట్లో తిరుగుతున్నారు. ఏయ్, దయ్యం లేదు, తోటకూర లేదు. నోరు మూసుకుంటావా? ఎందుకుంటావు? ఉంటాయి. పోయి పోయి ఇంటికొచ్చి పడ్డాలేంటో. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, సరేనా? ఇంతకీ కిరణ్ బాబు గారికైనా ఈ విషయం తెలుసుంటుందంటావమ్మా? ఒక ట్రాన్స్ లో చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ డాన్స్ ఏంటో. వాళ్ళని రమ్మని చెప్పు. ఓకే డాక్టర్. డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. పద. కూర్చోండి. రిపోర్ట్స్ చూశాను. ఎలాగైనా నాకు అబార్షన్ చేసేయండి డాక్టర్, ప్లీజ్. దయచేసి నేను చెప్పేది వినండి. ఇలా మీకు చెప్పాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది, బట్ చెప్పక తప్పడం లేదు. ఏమైంది డాక్టర్? ఈ సమయంలో అబార్షన్ చేయడం మంచిది కాదు, చాలా డేంజర్. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తే బిడ్డతో పాటు తల్లి ప్రాణానికి చాలా ప్రమాదం ఉంది. ఐ మీన్, బిడ్డతో పాటు తల్లి కూడా చనిపోవచ్చు. పర్వాలేదు డాక్టర్, నేను చనిపోయినా పర్వాలేదు, బిడ్డ మాత్రం బతకూడదు. వెంటనే అబార్షన్ చేసేయండి ప్లీజ్ డాక్టర్. అది కాదమ్మా, ప్లీజ్ డాక్టర్, నాకింకేం చెప్పకండి. నా ప్రాణం గురించి ఆలోచించకండి. కంట్రోల్ ప్లీజ్, కంట్రోల్. డాక్టర్ గారు ఇలా అడుగుతుందని మరోలా అనుకోవద్దు. మరోసారి స్కానింగ్ చేసి
ఈ రిపోర్ట్స్ పైన మీకేదైనా అనుమానం ఉంటే ఇంకో చోట ట్రై చేయండి. డౌట్ క్లియర్ అయిపోతుంది. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, గర్భసంచిని టచ్ చేశారంటే దట్స్ వెరీ వెరీ డేంజర్. బిడ్డని భార్యని ఇద్దరిని పోగొట్టుకుంటారు. ఇక మీ ఇష్టం. కడుపుతో ఉన్న ఆడపిల్ల సున్నుండలు తింటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందమ్మా. తినమ్మా. నా కడుపులో పెరిగే పిండం నా మెడలో 3 ముళ్ళు వేసిన భర్తకి సంబంధించింది కాదమ్మా.